ఈరోజు మన గెస్ట్ శాంతి స్వరూప్ దూరదర్శన్ ప్రారంభమైన మొదటిసారిగా వార్తలు చదివిన వ్యక్తిగా నిలిచిపోయారు. వారితో మాట్లాడి ఎలా జరిగింది వాళ్ళ జర్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం. చెప్పండి సంజీవ్ గారు, చాలా సంతోషం. సార్ మీరు ఏం అడగాలనుకుంటున్నారు? సార్ అంటే ఏ తరానికి మీరు ప్రతినిధి? ఎందుకంటే వార్తలు ప్రారంభమై 40 ఏళ్ళైంది. సార్ దాంతో వార్తలు నాతోటే ప్రారంభమయ్యాయి. ఏ ఇయర్లా? వార్తలు ప్రారంభమైంది 1983 ఓకే నవంబర్ 14. ఓకే. దూరదర్శన్ ప్రారంభమైంది 1977 అక్టోబర్ 23. అప్పుడు మేము ముట్టలేదు. అవును, అందుకే అడిగాను ఏ తరానికి మీరు అని. ఆయన ఎందుకంటున్నంటే ఆ తర్వాత సాంకేతికంగా ప్రేక్షకుల పరంగా చాలా మార్పులు వచ్చాయి. అప్పట్లో ఏదైనా ఘటన చిత్రీకరించాలి అంటే అదొక పెద్ద యజ్ఞంలా ఉండేది. స్టూడియో నుంచి ఒక పెద్ద వ్యాను, దాంట్లో 3 కెమెరాలు, కెమెరా మనుషులు అందరూ కలిసి 30 మంది ఆ ప్రాంతానికి వెళ్ళి షూటింగ్ చేసి తీసుకొచ్చి ఎడిట్ చేసి చెయ్యాలి. అప్పుడు ఎడిట్ చేయటానికి రివర్సల్ ఫిల్మ్ అని ఉండేది. సార్ ఒకటి, దీనికంటే ముందు దూరదర్శన్కు మీరు ఎలా ఎంట్రీ అయ్యారు? దూరదర్శన్ ప్రస్తావన ముందుగా ఎలా జరిగింది? మీతో అన్నాను కదా, 77 అక్టోబర్ 23 ప్రారంభమైంది. ఓకే. దానికంటే ముందు 75, 76 సంవత్సరంలో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని చేపట్టింది. అదేంటంటే సైట్ అని పిలిచేవారు, సెటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ అని. ఓకే. దేశవ్యాప్తంగా చేశారు. ATS-6 అని ఒక ఉపగ్రహాన్ని అమెరికా దగ్గర నుంచి అద్దెకి తీసుకుని ఓకే దాని ద్వారా కార్యక్రమాలు ప్రసారం చేశారు. అహ్మదాబాద్ నుంచి వీటికి సంకేతాలు ఉపగ్రహానికి వెళ్ళేవి. గుజరాత్ అహ్మదాబాద్ నుంచి. అహ్మదాబాద్ నుంచి వెళ్ళేవి. ఆ ఉపగ్రహం నుంచి దేశంలో ఉన్న వివిధ ప్రాంతాలకు అవి వచ్చేవి. అయితే మన రాష్ట్రంలో 6 జిల్లాలని ఎంపిక చేసి మారుమూల గ్రామాల్లో ఈ డిష్ యాంటెన్నాలు పెట్టేవాడు. ఓకే. డిష్ యాంటెన్నా అంటే ఇప్పుడు మనం చూస్తున్నది కాదు, అదే దీనికి 10 ఇంతలు పెద్దగా ఉండేది. దాన్ని చికెన్ మెష్ యాంటెన్నా అనేవారు. ఓకే. చాలా పెద్దగా ఉండేది. అది కేవలం గ్రామీణ ప్రేక్షకులకి మాత్రమే ఇచ్చేవారు. ఓకే. దాంట్లో ఏంటంటే పొద్దున పూట అక్కడ విద్యార్థులకి పాఠాలు, మామూలు స్కూల్లో చెప్పేటువంటి పాఠాలే, వీటితో పాటు ఆరోగ్యం, పరిశుభ్రత, నీతి నియమాలు ఇవన్నీ చెప్పేవారు. సాయంత్రం పూట గ్రామస్తులకి సాంస్కృతిక కార్యక్రమాలు. ఓకే. అంటే ఏ ప్రాంతంలో అయితే అక్కడ కళలు, ఓకే. ఇప్పుడు మాట వరుసకి మనం తెలంగాణ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఒగ్గు కథలు, అవును అవును, తప్పెట గుళ్ళు, అవును, ఇలాంటివి ఉండే. ఈ బృందాలన్నింటినీ తీసుకొచ్చి వాటిని రికార్డ్ చేసి ప్రసారం చేసేవాళ్ళు. ఇవి రికార్డ్ చేయడానికి స్టూడియో ఇప్పుడు రాజ్భవన్ ఉంది, గవర్నర్ గారు ఉంటారు, ఓకే, వారి భవనం వెనకాల పైన కొండ మీద ఉండేది. ఓకే. అక్కడ చేసేవాళ్ళు. అక్కడ స్టూడియో ఉన్నట్టు కానీ కళాకారులు ఇలా వచ్చి చేస్తున్నారని కానీ హైదరాబాద్లో ఎవరికీ తెలియదు. ఓకే. అది అంత రహస్యం ఏం లేదు, ప్రచారం లేదు, అవసరం లేదు. బృందాన్ని పిలిచేవారు, రికార్డ్ చేసేవారు, ఎడిట్ చేసేవారు, టేపులు అహ్మదాబాద్ వెళ్ళేవి చేసేవాళ్ళు. ఈ కార్యక్రమాలకి మధ్యలో సంధానకర్తగా, వ్యాఖ్యాతగా, పరిచయకర్తగా నాకు అవకాశం ఇచ్చారు. అవకాశం వచ్చే టైంలో అంటే చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, ఎందుకంటే మీరు అది ఒక గవర్నమెంట్ ఆఫీసు, ఆ గవర్నమెంట్ ఆఫీసులో చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. అందులో ఇంతమందిలో శాంతి స్వరూప్ని ఎందుకు ఎంచుకున్నారు మేనేజ్మెంట్? అక్కడ నేను అక్కడ ఎంప్లాయీని కాదు. అంతకు ముందు మీరు అడగటం బాగుంది. నేను ఆల్ ఇండియా రేడియోలో 1 ఏడాది ఉద్యోగం చేశాను. ఓకే. నేను నా చదువు అయిపోగానే. ఓకే. అక్కడ కూడా వార్తా విభాగంలోనే చేశాను. ఓకే. దాన్ని న్యూస్ రీల్ అసిస్టెంట్ అనేవారు. ఓకే. అంటే
వారానికి ఒక రోజు వార్తా నివేదిక ఉండేది. అవును. దానికి కావాల్సినటువంటి వార్తల్ని సేకరించి, ఇప్పుడు మీరే పని చేస్తున్నారో అప్పుడు ఆ పని నేను చేసేవాడిని. ఎప్పుడు 71, 72లో వాటిని తీసుకొచ్చి రేడియోలో తీసుకొచ్చి సంపుటీకరించి ఒక నివేదిక ఇచ్చేవాళ్ళం, వార్తా నివేదిక. అది కొన్నాళ్ళు చేశాను. అప్పుడు యువవాణి అని చెప్పి ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానికి మొదటి అవకాశం నాకే లభించింది. నేను దానికి అనౌన్సర్గా, వ్యాఖ్యాతగా, కార్యక్రమ నిర్వాహకుడిగా చేస్తుండేవాడిని. అది ఎలా ఉండేదంటే, సాయంత్రం 6ంటికి ప్రారంభించాలి. ఒక్కరోజు 6ంటికి ప్రోగ్రామ్ ఏమి ఉండేది కాదు. మా పెద్దలు ఉండేవారు, ఆయన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు పిలిచి, శాంతి ఏదో ఒకటి చదివిస్తే అంటే మర్యాదగానే. సరే చూసుకుని, నేను ప్రయాగ రామకృష్ణన్ ఉండేవారు, ఆయన ఇలాగ అప్పటికప్పుడు కవిత్వాలు రాసి చదివేసేవాడు. అది అలా అలవాటు అయిపోయి, అలా చేస్తున్న టైంలో టెలివిజను ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు అని తెలిసింది. మీరు ఆల్ ఇండియా రేడియోలో పనిచేసే క్రమంలో మొట్టమొదటిసారిగా మీరు తీసుకున్న పారితోషికం ఎంత ఉండొచ్చు? అది జీతమే. ఎంత? 3000. ఇది ఎప్పుడు 1970 అంటే ఇవాళకి 53 ఏళ్ల క్రితం. అది జాగ్రత్తగా దాచుకున్నాను కూడా. మొదటి జీతం అంటే ఖర్చు అయిపోయింది, మీరు అడగండి. అయిపోయిన తర్వాత నేను అప్పుడు మా స్నేహితులతో అనేవాడిని, ఏదో ఒక రోజు మన తెలుగు నేలకి టీవీ వస్తుంది, నేను అందులో పనిచేస్తాను, వాళ్ళని పిచ్చోడిని చూసినాడు ఏ పోవాను అలా అంటున్న టైంలో ఈ సైట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. చేసి మమ్మల్ని పిలిచారు. మీకు రేడియోలో అనుభవం ఉంది కదా, ఆ వ్యాఖ్యానం అవి ఇక్కడ చెప్పండి. అక్కడ తేడా ఏంటి, రేడియోలో అయితే ఇలా తల వంచుకుని మైక్ ముందు చెప్పేస్తారు, అక్కడ మైక్ చూసి చెప్పరు. ఇక్కడ కెమెరా చూసి చెప్పాలి. సరే, దానికి ఏంటంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో, కాలేజీలో నాటకాలు వేయటం నాకు అలవాటు. నేనే రాసి వేసేవాళ్ళం. రవీంద్ర భారతిలో వేశాం. దానివల్ల స్టేజ్ మీద ఎలా ప్రవర్తించాలి అనేది కొంత అనుభవం ఉంది. ఇప్పుడు కెమెరాను చూస్తే ఎలా ప్రవర్తించాలి అనేది కొంత ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది. అది ఉపయోగపడింది. సరే, ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేశాం. అంటే మొత్తం మీద టీవీలో కనిపించడానికి మీకు నాటక రంగమే తోడ్పడింది అంటారు. మొట్టమొదటిసారిగా టీవీలో వార్తలను ప్రజెంట్ చేసే క్రమం మీ ఫీలింగ్ ఎలా ఉండేది సార్? మొన్న ఇటీవల మన దేశానికి చెందినటువంటి ఒక సాంకేతిక పరికరం చంద్రుడి మీదకి వెళ్ళి దిగింది. చంద్రయాన్ 3 కదా? అవును. దాంట్లోంచి రోవర్ బయటకు వచ్చి చంద్రుడి మీద నడిచింది. అది శాస్త్రవేత్తలు సాధించిన విజయం. అది నడుస్తుందా, ఇది అక్కడ చక్కగా దిగుతుందా? ఎందుకంటే అంతకుముందు ఒకటి విఫలమైంది. సెకండ్ మొత్తం ప్రపంచం సంగతి ఒక ఎత్తు, మనమందరం ఒక ఎత్తు. ఎంత ఉత్కంఠ, ఆతురత ఎదురు చూసాము. ఆ న్యూస్ కూడా అలా ఉండేది. ఎందుకంటే మీతో చెప్పాను, 77లో దూరదర్శన్ మొదలైంది, 83లో న్యూస్. ఈ 6 ఏళ్ళు నేను అన్ని ప్రోగ్రాంలు చేశాను. అనౌన్సర్ చేశాను, ఇంటర్వ్యూలు చేశాను, డ్రామాలు వేసాం. కొత్త కాదు, కానీ అంటే నేను ఉద్యోగం ఇచ్చింది నాకు వార్తలకి. ఆ వార్తలు చదవటం అంటే ఇదిగా ఉండదు. అందువల్ల ఎలా ఆ రోజు 15 నిమిషాలు గట్టిగా 2 వార్తలు చదివేటప్పుడు 10 నిమిషాలు అయిపోయింది. బయటకు వచ్చేటప్పుడు మొత్తం స్టూడియోలో మా టెక్నికల్ స్టాఫ్ వీళ్ళు అందరు వచ్చి ఒక పండగ అన్నమాట. అది ఇప్పటికీ మర్చిపోం. మీతో కోట శ్రీనివాసరావు, మిగతా అంటే కొంతమంది మీతో కలిసి వర్క్ చేశారంట. వాళ్ళు వర్క్ చేయటం అన్న పదం సరైనది కాదేమో అని నా అభిప్రాయం. ఏంటంటే
అప్పుడు ప్రభుత్వ పథకాలని ప్రజలకి పరిచయం చేయటం కోసం రకరకాల కార్యక్రమాలను రూపొందించేవాళ్ళు. వాటిల్లో ముచ్చట్లని, ఓకే. పరిచయాలని ఇలా ఉండేవి. ఇవేంటంటే ఒక చెట్టు సెట్ వేసేవారు, దాని కింద రచ్చబండని వేసి వీళ్ళు కూర్చునేవారు. దీంట్లో కోట శ్రీనివాసరావు గారు, సుబ్బరాయ శర్మ, దేశరాజ్ హనుమంతు, తర్వాత చంద్రశేఖర్, ఓకే. తర్వాత సుదర్శనం గారు, ఇలా పెద్దవాళ్ళందరూ కూడా, అంటే ఇవాళ పెద్దవాళ్ళు, ఓకే. అప్పుడు చిన్నవాళ్ళు. మరి ఇది ఎప్పుడో 30 ఏళ్ల కిందట. అవును. అప్పుడు కోట శ్రీనివాసరావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్గా పనిచేసేవాడు. ఓకే. తర్వాత రోహిణి కుమార్ అని ఒక ఆయన ఉన్నాడు, భావనాచారిని. ధర్మవరం సుబ్రహ్మణ్యం కూడా. ధర్మవరం సుబ్రహ్మణ్యం కూడా ఆయన తర్వాత వచ్చాడు, ఓకే. ముందు రాలా. ఆయన రావటం మా వ్యవసాయ కార్యక్రమాలకి వ్యాఖ్యానం రాయటానికి వచ్చాడు. ధర్మవరం సుబ్రహ్మణ్యం. ఓకే. అలా వచ్చిన మనిషి మెల్లిగా తను కూడా స్క్రీన్ మీద కనబడటం. ఓకే. అంటే భగవంతుడు వీళ్ళందరికీ స్వతహాగా నటించే శక్తి ఇచ్చాడు. ఓకే. చక్కటి భాష, ఓకే. మొహం పలుకుతుంది. ఓకే. అందువల్ల వీళ్ళు మెల్లిగా ప్రయత్నం చేస్తూ నటనలోకి, అక్కడి నుంచి వీళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళు అనమాట. అంటే ఆ తర్వాత భానుప్రకాష్ అని ఒక ఆయన ఉండేవారు. ఓకే సార్. ఆయన హెచ్ఎంటీలో పనిచేసేవారు, ఆయన వేశారు. ఓకే. ఇలా చాలామంది. ఓకే. ఆ తర్వాత కొంతమంది, ఈయన రాళ్లపల్లి, తనికెళ్ళ భరణి. ఓకే. ఇంకోటి ఏంటంటే అప్పట్లో ఈ తల్లావజ్జల సుందరం అని కూడా ఉండేవారు. ఇలా నాటకాలు వేస్తున్న వాళ్ళకి టీవీలో అవకాశం రావటం అంటే సినిమాలో వచ్చినంత ఆనందం. ఓకే. ఎందుకు, ఈ మాధ్యమం కొత్తది. సినిమా కూడా ఏంటంటే మనకి థియేటర్కి వెళ్తే ఇంతమంది చూస్తున్నారని తెలుస్తుంది. ఇవాళ టీవీ ఎన్ని వేల మంది చూస్తున్నారో మనకి తెలియదు. అవును, అవును. అప్పుడేంటి, ఒకటే ఛానల్, దూరదర్శన్. ఈ దూరదర్శన్లో వార్తలు చదివి మీరు ఏదన్నా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానీ, రోడ్లపైకి వెళ్ళినప్పుడు కానీ, ఇగో శాంతి సార్ టీవీలో కనిపిస్తాడు అనేసి ఈ అనుభవం ఎప్పుడన్నా ఎదురైందా సార్? ఎప్పుడన్నా అన్న పదం అన్యాయం ఉండేది, చాలా ఎక్కువగా ఉండేది. అదే చెప్తున్నా, దాన్ని ఎలా పే చేసిండ్రు అంటే మర్యాదగానే ఉండేవాళ్ళు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నేను చదివింది వార్తలే, నేను ఏదో సినిమాలో లాగా లేకపోతే నాటకంలో లాగా పాత్ర కాదుగా పోషించేది. గౌరవంగా, ఆ గౌరవం అభిమానంతో పలకరించేవాళ్ళు. వాళ్ళు నిజానికి ఫంక్షన్కి నేను వస్తున్నానని చెబితే ఎదురు చూసేవాళ్ళు, వేరే చోటు నుంచి వచ్చేవాళ్ళు కూడా. ఓకే. దీనికి ఒక పెద్ద ఉదాహరణ ఏంటంటే, మన హైదరాబాద్కి ఒక 60 కిలోమీటర్ల దూరంలో బాట సింగారం అని ఒక ఊరుంది. అవును. ఈ ఇందాక చెప్పిన సైట్ ప్రోగ్రామ్ అయిపోతున్నప్పుడు చివర్లో ఈ ఏడాది పాటు ఎలా జరిగిందో ఒక సమీక్ష చేయమని చెప్పి ప్రధానమంత్రి గారు అడిగారు. అప్పుడు ఈవిడే ఇందిరాగాంధీ గారు ఉన్నారు. అది చేయటానికి కెమెరా టీం వెళుతూ నన్ను కూడా తీసుకెళ్లారు. ఓకే. వాళ్ళకి చెప్పారు ఇట్లా వస్తుంది అని. మీరు నమ్మండి సంజీవ్, ఆ రోజు బాట సింగారానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎద్దుబళ్ళు కట్టుకొని వచ్చారు మనుషులు మిమ్మల్ని చూడడానికి. వాళ్ళు రావటం ఒత్తిగా రాలేదు. వాళ్ళు ఏంటి, వాళ్ళ గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి, మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు, స్కూల్ లేదు, ఆసుపత్రి, ఇవన్నీ రాసుకొచ్చారు. చదవాలి వార్తలు. వాళ్ళ నమ్మకం ఏంటి, అవి తెచ్చి మాకిస్తే మేము గవర్నమెంట్కి ఇస్తాం, అవుతుంది అని. అది ఒక విధంగా సంతోషం, నా గొప్ప కాదు, ఈ మాధ్యమం మీద ఉన్న వాళ్ళ నమ్మకం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇన్ని సరే అవన్నీ తీసుకుని వాళ్ళందరికీ చెప్పి, వాళ్ళు అప్పుడు చెప్పండి అంటారు, ఇక్కడ కాదు మేము తీసుకెళ్ళి ఇస్తాము, తెచ్చి మేము ఆ డైరెక్టర్కి ఇస్తే ఆయన సెక్రటేరియట్కి పంపించారు. కొన్ని జరిగినాయి, కొన్ని కాలేదు, అది వేరు. మీకు ఒక మంచి మిత్రుడు ఉండేవాడంట షటిల్ ఆడడంలో, మీరు కూడా అప్పట్లో బాగా షటిల్ ఆడేవాడంట. ఆ కథ ఒకసారి 2 సార్లు చెప్తారా, అసలు ఏం జరిగింది? అంటే తను కార్యక్రమాన్ని ఎక్కడున్నా చూసేవాడు. ఓకే. 7ంటికి ప్రసారం అయ్యేవి. ఓకే.
తను ఎట్లాంటి ఏ పరిస్థితిలో ఉన్నా ఓకే చూసేవారు. ఓకే ఎంతగా చూసేవాడంటే, ఇంకోటి వార్తలు నేను రాయను, అవును సంపాదకులు రాస్తారు. సంపాదకులు రాస్తారు. దాని అసలు ఇంగ్లీష్లో వస్తుంది, దాన్ని సంపాదకులు సెలెక్ట్ చేస్తారు, అనువాదకులు వేరే ఉంటారు, వాళ్ళు అనువాదం చేసిస్తారు, నాకు టైప్ చేసిన కాగితం వస్తుంది. అది తప్పులు పోకుండా చదవాలంతే. ఇన్ని స్థాయిలు ఉన్నాయి. ఆ అనువాదకుల్లో చాలామంది పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు. ఓకే. ఇవాళ మన ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఉన్నారా, శ్రీనివాసరావు, వేమూరి రాధాకృష్ణ, అప్పుడు ఆయన వచ్చేవాడు. అప్పుడు ఆయన జర్నలిస్టే కదా. అవును అవును అవును. ఇది ఎప్పటి మాట, 83 మాట. పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి, అవును, పన్యాల రంగనాథరావు, అవును, తర్వాత సోమేశ్వరరావు, వీళ్ళందరూ పెద్దవాళ్ళు. ఓకే. అంటే ఇప్పుడు చాలామంది వెళ్ళిపోయారు. అవును, ఎందుకంటే అప్పుడే పెద్దవాళ్ళు వాళ్ళు. అవును. వీళ్ళు చేకూరి రామారావు, ఆయన లింగ్విస్టిక్ ప్రొఫెసరు, ఆయన ట్రాన్స్లేషన్కి వచ్చేవారు. ఓకే. వచ్చి చక్కగా చేసి అవి ఇచ్చిన కాగితం మేము చదివేవాళ్ళం. ఓకే. ఈయన ప్రతి వార్తని కొన్ని సందర్భాల్లో రికార్డ్ చేసుకున్నాడు ఆయన. ఓకే. ఓ 2 రోజులు పోయిన తర్వాత నాకు చేసేవాడు, మీరు ఫలానా రోజు ఇలా చదివారు, ఫలానా రోజు. సార్ అవునండి, మీరు అలా చదివితే బాగుండేది అని నాకు చెప్పాడు. అలాగేనండి. అందువల్ల ఆయన అంటే ఎంత ప్రేమో అంత భయం ఉండేది. అంటే ఎక్కడ తప్పు పట్టుకుంటాడో అని. చాలా స్నేహం ప్రేమగా ఉండే మనిషి. అతను లవ్ మ్యారేజ్ సార్? ఎవరిది? ఈ మీతో షెటిల్ ఆడే శరత్ది. డాక్టర్ సార్ ప్రొఫెషనల్? అట్లా ఉండేది. ఓకే ఓకే. ఈ జర్నీలో సుమారు అంటే 77 నుంచి 2014 వరకు మీకు చదివిన వార్తల్లో బాగా అనిపించింది, దీనివల్ల కొంత చేంజ్ అయ్యింది అని చెప్పగల వార్త ఏది ఉంటుంది సార్? మీరు గమనిస్తే వార్తల వల్ల చేంజ్ అవ్వదు, చేంజ్ గురించే వార్త వస్తుంది. అది ప్రభుత్వం కావచ్చు, ప్రజల జీవితం కావచ్చు, ఏదైనా సంఘటన కావచ్చు. కాకపోతే కొన్ని సంఘటనలు చదివినప్పుడు ఎందుకు గుర్తుండిపోతాయంటే, 77 నవంబర్లో ఉప్పెన వచ్చింది, దివి తాలూకా. అప్పటికి మీరు ఇంకా చిన్నపిల్లలు. అవును. కొన్ని వేల మంది మృత్యువాత పడ్డారు. ఓకే. కృష్ణా జిల్లా ఊళ్ళు కొట్టుకుపోయాయి. అసలు చెప్పలేం అంతటి బీభత్సం. దాన్ని మా కెమెరా మిత్రులు ఏ రోజుకి ఆ రోజు చేసి చూపించారు సార్. అక్కడికి వెళ్ళి ఇంత లోతు నీళ్లల్లో, అప్పుడేంటి మీతో అన్నాను, అవి రివర్సల్ ఫిలిం. ఆ ఫిలిం ఆర్ఎక్స్ ఇది ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది ఆరిఫ్లెక్స్. అది మొయ్యాలి. మోసి తీసుకెళ్ళి తెచ్చి ఆ ఫిలిం అప్పటికప్పుడు ఎడిట్ చేసి, ప్రాసెస్ చేసి, ఎడిట్ చేసి చూస్తూ కామెంటరీ చెప్పాలి. అది మోసే వాళ్ళు వేరే ఉంటారు, తీసే వాళ్ళు వేరే ఉంటుంది సార్. ఆ దూరదర్శన్ కెమెరాలు అంటే ఇప్పుడు లేవు, కానీ 2012-13 వరకు అసెంబ్లీకి తీసుకొచ్చారు. 2000 దాకా బాగా వాడారు. తర్వాత ఎలక్ట్రానిక్ కెమెరాస్ వచ్చాయి. అవును. అయినాయి. అయిన తర్వాత అది ఏనాటికి మర్చిపోలేనివి. అలాంటివే ఇంకో 2 ఉన్నాయి. అంటే అవి ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని నా భావం. ఓకే. ఒకటి, ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి హత్య. ఆవిడ్ని కాపాడాల్సిన అంగరక్షకులే పొద్దున్న లేచి టపటపటపా కాల్చారన్న విషయం చెప్పారు, కానీ మమ్మల్ని చెప్పొద్దన్నారు. ఓకే. సాయంత్రం దాకా ప్రోటోకాల్. ఎందుకంటే రాజీవ్ గాంధీ ఆయన ఢిల్లీలో లేరు, కలకత్తాలో ఉన్నారు అప్పుడు. ఓకే ఓకే. ఆయన ఢిల్లీ రావాలి, ఆయన్ని ప్రైమ్ మినిస్టర్గా డిక్లేర్ చేయాలి. ఎందుకంటే రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు. కానీ మాకు తెలుసు. ఎప్పుడు చదవాలని ఆతృత అనిపించింది ఆక్రమం. అంటే ఎప్పుడు చెప్పమంటారు? పొద్దున్నే పిలిచేశారు స్టూడియోకి, 9 గంటలకు వెళ్ళిపోయాం. ఇప్పుడు చెప్తారు, ఇప్పుడు సాయంత్రం దాకా అట్లా కూర్చోబెట్టి సాయంత్రం. అలాంటిది ఇంకొకటి ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి గారు, ఓకే, ఆయన సీఎం. అవును. ఆయన పొద్దున హెలికాప్టర్లో ఎక్కి వెళ్ళారు. నాకు ఇంటికి ఫోన్ వచ్చింది, సీఎం మిస్ అయ్యారట, స్టూడియోకి రా. ఆయన చిన్నపిల్లాడ సీఎం మిస్ అవ్వటం ఏంటి సార్, జల్దీ రా. నాకు అర్థమైంది ఏదో డేంజర్ ఉంది. వెళ్ళాం.
అప్పటికి రోసయ్య గారికి తెలుసు. అంటే చనిపోయిండు. చెప్పలేదు. మాకు ఎక్కడ న్యూస్ రూమ్లో కూడా మాట్లాడద్దు, ఓకే, ప్రమాదం జరిగింది పరిశీలిస్తున్నారు, వీళ్ళు వెళ్ళారు, వాళ్ళు సాయంత్రం కానీ చెప్పలేదు, అది తేలేదాకా. సార్ అంటే ఒకటి అప్పుడు అంటే ఇందిరాగాంధీ అది హత్య కాబడిన పీరియడ్ వేరు, రాజశేఖర రెడ్డి అది హెలికాప్టర్ ప్రమాదం వేరు. ఎందుకంటే ఇప్పుడు మీడియా బాగుంది సార్, అప్పుడు లేదు. ఎట్ సేమ్ టైం రాజీవ్ గాంధీ కూడా మీరే వార్త చదివి ఉండొచ్చు సార్ అప్పుడు. అదొకటి. అది పెరంబదూరులో ఆయన్ని హత్య చేశారు. దానికి వెనకాల ఏంటంటే ఆయన ఢిల్లీ నుంచి వస్తూ ఉంటే విశాఖపట్నం వెళ్ళారు. విశాఖపట్నంలో ఫ్లైట్ ఇది ఇబ్బంది వచ్చింది. ఓకే, దిగి అక్కడ గెస్ట్ హౌస్కి వెళ్ళాడు ఈయన. ఓకే, ఆయన వెంబడి ఈయన వి హనుమంతరావు వీళ్ళందరూ వెళ్ళారు. ఓకే, ఓకే, ఆయన ఎప్పుడు ఆయనతోటే ఉండేవాడు ఈయన హనుమంతరావు. ఓకే, అక్కడ వీళ్ళు గెస్ట్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఓకే, అక్కడే ఉంటామన్నారు. ఓకే, అంత లోపల సార్ ఫ్లైట్ బాగైంది పదండి అన్నాడు. అది విధి అలా పిలిచింది. ఓకే, మళ్ళీ రిపేర్ అయిన ఫ్లైట్లో వీళ్ళు ఎక్కి వెళ్ళారు. ఓకే, వీళ్ళు ముందు వెళ్ళిపోయారు. హనుమంతరావు వీళ్ళంతా వీళ్ళు తర్వాత వెళ్ళారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి దిగి వెళుతూ ఉంటే వీళ్ళు ఉన్నారు కదా, ఆ నళిని వాళ్ళు, రాజు, వీళ్ళంతా అంటే టీమ్. అవును అవును, ఒక కోర్ టీమ్. అంటే ఈయన మీద అటాక్ చేయాలి అనుకున్నాడు. వాడు 3 చోట్ల ప్రయత్నం చేశారు. అవును, చివరికి ఆ పెరంబదూరులో దీంట్లో అదేంటంటే మానవ బాంబు. వాళ్ళు డెల్టా అని ఒక సినిమా ఉంది, ఓకే, దాన్ని చూసి చేశారట. దాంట్లో ఇలాగే ఉంటుంది. ఓకే, అంటే అందులో దండ వెయ్యదు, తీసుకెళ్ళి ఆయనకి బుకే ఇస్తుంది, ఆ బుకేలో బాంబు ఉంటుంది. ఎందుకు చెప్పానంటే మనిషికి మంచి కంటే చెడుని చెప్పడంలో ఉపయోగపడింది. మనం మంచి కూడా చెప్తున్నాయి, సినిమాలు చెప్తాయి, డాక్యుమెంటరీలు చెప్తాయి, ఇదిగో ఇలా ఉండాలి, తొందర ప్రభావం చూపిస్తుంది. అదొక సామెత ఉంది కదా, మంచి కంటే చెడు నీళ్ల మీద నూనెలాగా త్వరగా వ్యాపిస్తుంది అలా. కానీ ఇందాక మీరు అన్నట్టు ఇవాళ మీడియా బాగా పెరిగింది కాబట్టి ఏదైనా ఒక మంచి విషయం చెప్పాలి అంటే ఇదివరకు అంత శ్రమ అక్కర్లా, 5 నిమిషాల్లో ప్రపంచం అంతా తెలుసు, సెకండ్లు. ఇవాళ ఇంకోటి చూడండి, ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే మనందరం వెళ్ళక్కర్లేదు, అక్కడున్న పిల్లలు సెల్ ఫోన్లో తీసి అప్లోడ్ చేస్తున్నారు, అది వెంటనే వస్తుంది. ఇప్పుడు మీరు మీడియా ఆఫీస్లో కూర్చొని అలాంటి చూసి మీరు తీసుకుని మీరు చూపిస్తారు. అది వాళ్ళు ఇచ్చిన సమాచారం నెక్స్ట్ నిమిషానికి వార్త అయిపోతుంది. అది సంతోషం కదా. అంటే ప్రపంచం అంతా కూడా అట్లా నిఘా మీద ఉంది. సరే, జరిగేవి జరుగుతాయి, అది వేరే, మంచి కూడా జరుగుతుంది. సార్ ఎప్పుడన్నా మీ పిల్లలకు, అంటే మీ న్యూస్ రీడర్గా ఉన్నారు, మీకు ఒక మంచి గుడ్ విల్ ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఒక 2-3 పక్క రాష్ట్రాల్లో కానివ్వండి, మీ పిల్లల్ని ఎప్పుడు న్యూస్ రీడర్గా చేయాలని మీ కోరిక ఉన్నదా, లేకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏమైనా ఉండేనా సార్ ఈ విషయంలో? వాళ్ళిద్దరికీ అస్సలు ఇంట్రెస్ట్ లేదు న్యూస్ అంటే. అంటే మా దంపతులు ఇద్దరం దూరదర్శన్లోనే ఉన్నాం కదా. అవును అవును, తను కూడా నాతో పాటు అనౌన్సర్గా చేసేది. అవును, సరే, అప్పుడు తను ఇప్పుడు లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాను. వాళ్ళకి మాత్రం ఇంట్రెస్ట్. చిన్నపిల్లలుగా వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని తను ఒకసారి స్టూడియోకి తీసుకొచ్చేది, ఎప్పుడు పోదాం అంటే వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్. అదంతా అంటే చేసేటప్పుడు చాలా కృతకంగా ఉంటుంది, ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సరే, అది వాళ్ళకి నచ్చింది. వాళ్ళిద్దరు కూడా ఐఐటి చదువుకున్నారు, పాస్ అయ్యారు, అమెరికా వెళ్ళారు, అక్కడ పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. రెండో వాడైతే పిహెచ్డి చేశాడు సెమీ కండక్టర్స్లో. సరే, వాళ్ళ జీవితంలో ఇంతకంటే ఎక్కువ సాధించాలి, అది నేను కోరుకునేది. అంటే ఇది తక్కువని కాదు, ఇంతకంటే ఎక్కువ బెటర్మెంట్గా ఉపయోగపడేది. మీరు చాలామందితోటి కలిసి పనిచేశారు, మీతో కలిసిపోయిన వాళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు. మీరు అన్నారు ఇప్పుడు కోట శ్రీనివాసరావు, రకరకాల వాళ్ళు ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు మీకు ఆలోచించినప్పుడు వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నాలు, అంటే ఉట్టిగా ఎలా ఉండరు కాలక్షేపం కోసం? నిజానికి అంటే ఎవరి జీవితంలో వాళ్ళు పరిగెడుతున్నారు. అవును,
ఆగి కూర్చుని కబుర్లు చెప్పుకునేంత ఓపిక లేదు, సమయం లేదు. కాకపోతే ఆ అభిమానం, ప్రేమలు ఉన్నాయి. ఓకే. ఒక ఉదాహరణ చెప్తాను. డాక్టర్ మాడభూషి శ్రీధర్ గారు అని ఉన్నారు. అవును. ఆయన జాతీయ సమాచార కమిషనర్గా చేశారు. ఆయన ఒకప్పుడు మామూలు అడ్వకేట్. అవును. వారి మేనమామ గారు శ్రీనివాసాచారి గారు అని ఉండేవారు సార్ ఇక్కడ బర్కత్పురాలో. ఓకే. నాకేదో పనిపడి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఇది ఎప్పటి మాట అండి? 71. అబ్బా. అయితే అక్కడ మా శ్రీధర్ ఉన్నాడు. ఆయన కూర్చొని అప్పుడే టీవీ మొదలవుతున్నది కదా, చూసి సార్ మీకైనా కావాలంటే నేను చేసి పెడతా అండి. అయ్యో సంతోషం. ఈయన మాకేదో ఒక పేపర్గా తను కూర్చొని టైప్ చేసేవాడు. ఓకే. సరే, అప్పుడు నేనేం అనుకోలేదు ఈయన రోజు కమిషనర్ అవుతాడని. సరే, చాలా చాలా ఆత్మీయంగా మాట్లాడతాడు. ఓకే. మనస్ఫూర్తిగా నటించడు. ఓకే. వాళ్ళందరూ అంతే. ఆయన శ్రీనివాసాచారి గారు, మన శ్రీధరు, వాళ్ళ సిస్టరు, అందరు కూడా. సరే, నా పని అయిపోయింది, ఏదో హెల్ప్ చేశారు. ఆ పని అవ్వటానికి ఒక ఏడాది పట్టింది. ఒక 4-5 సార్లు కలిసేవాళ్ళం. తర్వాత ఏంటంటే శ్రీధర్ అప్పుడప్పుడు స్టూడియోకి వచ్చి ట్రాన్స్లేషన్ చేసేవాడు. ఓకే. న్యూస్. సరే, అక్కడ అంటే మనిషి మంచితనం ఎలా ఉంటుందంటే, వీళ్ళు 10 ఐటమ్స్ చేస్తారండి. ఒకసారి న్యూస్లో ఐటమ్ ఉండదు, తీసేస్తారు. మీకు అది అనుభవం. అవును. ఆయన ఐటమ్ ఉండి చదివితే న్యూస్ అయిపోగానే బయట రాగానే, శాంతి గారు నా ఐటమ్ చదివారండి అనేవారు. నాకు నవ్వొచ్చేది. సార్, అది మీ ఐటమ్ ఏంటి? వార్త నేను అనేవాడిని కాదు, లోపల అనుకునేవాడిని. కానీ అంటే ఆయన తృప్తి, నేను రాసింది శాంతి స్వరూప్ చదివాడు, సంతోషం అండి. అట్లా అయిపోయింది. సరే, ఆయన తర్వాత ఇక్కడ కమిషనర్ అయ్యాడు. ఇక్కడి నుంచి ప్రమోషన్ వచ్చి ఢిల్లీకి వెళ్ళాడు. ఢిల్లీకి వెళ్ళిన రోజున మీరు ఇందాక అన్నారు చూసారా, నేను ఆయన అంటే నా నెంబర్ ఉంది ఆయన దగ్గర, ఆయన నెంబర్ నా దగ్గర ఉంది. నెంబర్ చూసి మెసేజ్ పంపించాను. చాలా సంతోషం, మీరు చేయాలి, యూ షుడ్ మేక్ ఏ హిస్టరీ ఇన్ దిస్ పోస్ట్ అని. వెంటనే అక్కడి నుంచి ఫోన్ చేశాడు. సార్, మీరు గుర్తుపట్టుకొని చేయటం నాకు సంతోషంగా ఉంది. అయ్యో అదేంటండి, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాను, ప్లీజ్ తప్పకుండా, మీరు గుర్తుపెట్టుకున్నారు, సంతోషం. సరే, అది పోస్ట్ 3 ఏళ్ళలో ఎంత ఉంటుంది, అయిపోయింది. వెనక్కి వచ్చిన తర్వాత ఫస్ట్ డే ఇంటి నుంచి ఫోన్ చేశాడు. శాంతి ఎట్లా ఉన్నారు? బాగున్నా సార్, నాకు బరువు అంతా తగ్గిపోయిందండి అన్నాడు. ఏంటి? అక్కడ ఉంటే అఫీషియల్గా అంతా ప్రెషర్స్ ఉంటాయండి, ఇప్పుడు ఏం లేవు, మీతో వచ్చి హాయి కూర్చుని మాట్లాడచ్చు అన్నాడు. రండి మాట్లాడు. 83 నుంచి అంటే మీరు వార్తల్లో చదివేటప్పటి నుంచి అంటే సుమారుగా ఒక 5 మంది ముఖ్యమంత్రులు. ఈ 5 మంది ముఖ్యమంత్రుల్లో ఈ ముఖ్యమంత్రి ఉండే టైంలో బాగా ఉంది రాష్ట్రము, అభివృద్ధి అయింది అనేసి ఏ ముఖ్యమంత్రి మీకు పాయింట్ ఇవాళ చెప్పగలుగుతారు సార్? అలా ఒకళ్ళని అంటాం నిజానికి భావ్యం కాదు. ఇవి రాజకీయాలు. ప్రతి మనిషి కూడా అందులో ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు అభివృద్ధికి కృషి చేశారు. వాళ్ళందరూ ఎంతో కొంత చెయ్యింది. ఇవాళ రాష్ట్రం ఇలా ఉండదు. నిన్నటి వాళ్ళు ఎవ్వరు ఏం చేయలేదు, మేమే చేశాము అంటే అది సరైన మాట కాదు. ఇప్పుడు ఇంటి పైన ఉన్నాము అంటే కింద పునాది ఎవడో కట్టాడు కదా, ఏం కట్టలేదు మేమే పైన ఎక్కామంటే ఎట్లా ఎక్కుతారు? ఇవాళ రాష్ట్రం వచ్చి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు, మనకి రాష్ట్రం 56 తర్వాత వచ్చింది. అవి 50 ఏళ్ళు, ఇవి 20 ఏళ్ళు, 70 ఏళ్ళు. ఎంతమంది చేస్తే ఇట్లా వచ్చింది? ఒకటి, ఎవరు చేసే పద్ధతి ఒక విధంగా ఉంటుంది. మాట వరుసకి ఇది వరకు ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంతమంది బీటెక్ మిత్రులు లేరు, మెడికల్ కాలేజెస్. అప్పుడు నిద్రమల్లి జనార్దన్ రెడ్డి గారి టైంలో
పెరగటం మొదలుపెట్టింది. అవు ఆమె ఇచ్చారు. తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. ఆ తర్వాత టీడీపీ వచ్చింది. అవును టీడీపీ పెంచింది. దాంతో టీడీపీ వచ్చిన తర్వాత మన గ్రామీణ వ్యవస్థలోనూ భూమి నిర్వహణలో కొన్ని మార్పులు వచ్చినాయి. పటేల్ పట్వారీ వ్యవస్థను ఆపేసి వీళ్ళు వేరేగా చేస్తారు. అవును అవును దానివల్ల కొంత మంచి జరిగింది. ఇప్పుడు ఈ తర్వాత ఏంటంటే మళ్ళీ కాలేజీలు పెంచారు. ఒక దశలో 273 కాలేజీలు వచ్చినాయి. ఇంజనీరింగ్ కాలేజ్. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎవరిని పలకరించు బీటెక్ బీటెక్. ఇంట్లో అబ్బాయి అన్నా బీటెక్కే, అమ్మాయి అన్నా బీటెక్. బీటెక్ అవి ఎంత దశకి వెళ్ళినాయంటే తర్వాత వాటిని తగ్గించాల్సి వచ్చింది. అలాగా. అయితే వైద్య రంగంలో అప్పట్లో కొన్ని ప్రయత్నాలు, ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రభుత్వం జాగ్రత్త తీసుకొని రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా విభజించి ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల. అవును అదేంటి వృత్తి కళాశాల అంటే టీచింగ్ హాస్పిటల్స్ అన్ని, టీచింగ్ హాస్పిటల్. ఎగ్జాక్ట్లీ. ప్రతి చోట ఒక ఆసుపత్రి. ఇవి కాక బస్తీ దవాఖానా. బస్తీ దవాఖానా అంటే వైద్యం పేదవాడికి ఇంటి దగ్గరే అందుతుంది. ఇలాంటివన్నీ కూడా మర్చిపోలేం కదా. అవును. రేపు పొద్దున ఇంకా ఇంతకంటే మంచి జరుగుతుంది. సార్ చివరిగా ఇప్పుడున్నటువంటి టీవీలో ప్రజెంట్ వార్తలు చదివే వాళ్ళకు, ఈ జనరేషన్ వాళ్ళకు మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటి? ఈ తరానికి సూచనలు సలహాలు మనం ఇచ్చే స్థాయిలో ఉన్నామా అని నా అనుమానం. ఎందుకంటే వాళ్ళు రాకెట్ వేగానికి చెందిన తరానికి చెందిన వాళ్ళు పరిగెడుతూనే ఉంటారు. అన్నీ వందే భారత్ రైళ్ళు, సూపర్ స్పీడ్ రైళ్ళు. అంటే వాళ్ళకి ఇస్తున్నటువంటి టార్గెట్స్ కూడా అలా ఉంటాయి. 5 నిమిషాల్లో 50 వార్తలు, 4 నిమిషాల్లో 40 వార్తలు. అవును. గడగడగడగడ చెప్పేయటమే. అంటే అంటే ఇది దృక్పథంలో మార్పు. అంతే అంతే అంతే. ఇప్పుడు నేను పాతవాడిని, అవును, కాబట్టి నా దృక్పథం వేరేగా ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి చెప్పింది నేను నమ్మింది కూడా. ఒక వాక్యం కానీ, ఒక సత్యం కానీ, ఒక వాస్తవం కానీ మీరు చెబితే మళ్ళీ చెప్పనక్కర్లేకుండా అవతల వాడికి అర్థం కావాలి. మీరు అందంగా ఉన్నారు అని అన్నాను, మీకు అర్థం కాలే. అవును. అది మళ్ళీ వీళ్ళు రిపీట్ కావద్దు. అంటే ఇది ఎవరినో ఉద్దేశించి కాదు. ఒకసారి ఏదో ఫంక్షన్లో కలిశారు. సరే పాపం వాళ్ళు మర్యాదగా ప్రేమగా వచ్చి పలకరించారు, సంతోషం. సరే ఉండబుద్ధి కాక అడిగాను, ఎందుకు అలా వేగంగా చదువుతారు అని. అర్థం కాదు కదా సార్. అర్థమైతే ఛానల్ చూడరు సార్. ఓహో ఇది బాగుంది. అంటే వాళ్ళు ఛానల్ చూడాలని, మళ్ళీ మళ్ళీ చూడాలని. సరే అది దృక్పథంలో మార్పు. ఇంకోటి, ఇవాళ వార్త కంటే దాని మీద వ్యాఖ్యానం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఒక సంఘటన జరిగింది, మంచి అయితే సంఘటన అంటాం, చెడైతే దుర్ఘటన అంటాం. అది చెప్పరు. దాని గురించి ఈయనేమన్నారు, ఆవిడేమంది, ఆయన అన్న దాని మీద ఈయనేమన్నాడు, ఓ అరగంట చెప్తారు, అసలు విషయం ఎటుపోతుంది. అంటే దీనివల్ల ఇది ఎలా ఉంటుందంటే, పాత రోజుల్లో మన రచ్చబండ కింద ఊళ్ళో కూర్చుని కబుర్లు చెప్పుకున్నట్టుంది. వార్తలు అందివ్వట్ల. నా ఉద్దేశంలో వార్త అంటే వాస్తవం, జరిగింది చెప్పు, జరిగినట్టు చెప్పు. అప్పుడు మాధ్యమం మీద నమ్మకం పెరుగుతుంది. నమ్మకంతో పాటు ఏంటంటే ఆశ. ఇది మీడియం కనపడినంత స్మూత్గా లేదండి. దీనివల్ల ప్రపంచం ఎన్నో మార్పులు చూస్తుంది. ఇందాక మీరు అన్నారు, ఎక్కడ జరిగిందైనా క్షణంలో కనపడుతుంది కదా, అది చెయ్యొచ్చు. దాన్ని మనం వాడుకోవాలి. ఇది వార్తని వార్తలాగా చూడాలి, నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. అంతేగాని అర్థం కాని పద్ధతులు చెప్పి అందరినీ ఆగం చేయొద్దు అనేసి
శాంతి స్వరూపుగా చెప్తుంటారు.